నేను ఏ తప్పు చేయలేదని నిరూపించుకుంటేనే అదంతా సాధ్యమవుతుంది కేదార్. ఇప్పుడు డాక్టర్‌ని పిలిపించి వదిన, మామయ్య గారి ముందు నిలబెట్టి ఇది నేను చేయలేదు. నిషి నాటకమాడింది. నాటకమాడింది అన్న విషయం బయట పెడితేనే వదినతో, మామయ్య గారి ముందు నేను మా మునుపట్ల ఉండగలను. వదిన కూడా ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉన్నారు. నేనే చేశానని నమ్మినట్లే కదా! ఆ డాక్టర్‌ని తీసుకొస్తాను, నిజం చెప్పిస్తాను అని దాత్రి అంటే, ఇది జగదాత్రి అంటే. ఏడవకుండా పరిష్కారం కోసం ఎదురుచూస్తుంది. నా జేడీ నేను చూస్తున్నాను అని కేదార్ అంటాడు. అప్పుడే కిరణ్ దగ్గర నుండి ఫోన్ రావడంతో, ఓహ్! ఏంటి ఆ ముగ్గురు కూడా మెడికల్ షాప్‌కి వెళ్లి అక్కడి నుంచి ఏదో ఒక హౌస్‌కి వెళ్ళినట్లు లొకేషన్ చూపిస్తోందా? ఇప్పుడే మేము బయలుదేరి వస్తున్నాం అని దాత్రి చెప్తూ ఉంటుంది. కిరణ్ చెప్పిన లొకేషన్ దగ్గరికి జేడీ, కేడీ ప్లాన్ ప్రకారం ఎలక్ట్రికల్ ఆఫీసర్స్ లాగా వెళ్ళి ఉంటారు. మేము మీటర్‌ని చెక్ చేయాలి అని లోపలికి వెళ్ళగానే వాళ్ళని గదిలో బంధించేసి, ఏంటి పోలీసులు మేము గుర్తుపట్టలేదనుకున్నావా? మీరు వచ్చారని మాకెప్పుడో తెలుసు. ఆ ముగ్గురు కూడా ఇక్కడే ఉన్నారు. మీరు తప్పించుకుంటున్నామని వాళ్ళని గదిలో బంధించి పెట్రోల్ పోసి ఇంటికి నిప్పెట్టేస్తాడు. ఆ లేడీ పోలీస్ కూడా వచ్చిందా అని పాటిల్‌ని చంపిన ముగ్గురిలో ఒక లేడీ అడుగుతూ ఉంటుంది. అవును. వాళ్ళు మనల్నేమి చేయలేరు. వాళ్ళు 5 నిమిషాల్లో ప్రాణాలు కోల్పోతున్నారు. రండి బాస్ మిమ్మల్ని కాపాడి తీసుకురమ్మన్నారు అని రౌడీలు పాటిల్‌ని చంపిన ఆ ముగ్గురిని కూడా బయటికి తీసుకొచ్చి, ఇక జేడీ, కేడీని మీరు 5 నిమిషాల్లో తగలబడిపోతున్నారు అని నిప్పు పెట్టేస్తారు. కిరణ్‌కి ఫోన్ చేద్దామని కేదార్ అంటే, లేదు 5 నిమిషాల్లో మనం ఇక్కడి నుండి బయటపడాలి. లేదంటే 5 నిమిషాల్లో మనం కాలి బూడిదైపోతామని జేడీ టెన్షన్ పడుతూ ఉంటుంది. తర్వాత కౌశికి, రావు గారు ఇప్పుడు బాబాయ్ నడవలేని స్థితిలో ఉన్నారు. నేనే మొత్తం చూసుకుంటాను అని చెప్తూ ఉంటుంది. ఇదంతా వినేసిన నిషి యువరాజ్ దగ్గరికి వెళ్లి మొత్తం వివరంగా చెప్తూ ఉంటుంది. ఇప్పుడు ఆ కన్‌స్ట్రక్షన్ కంపెనీ కూడా అక్కే చూసుకుంటే, ఆ వందల కోట్ల కంపెనీకి ఇప్పుడు అక్క సీఈఓ అయిపోతుంది. ఆ కంపెనీ కూడా మన చేయి జారిపోతుంది. కాబట్టి అక్క ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ కన్‌స్ట్రక్షన్ కంపెనీకి సీఈఓ అవ్వకూడదు. రండి వెళ్లి మాట్లాడదామని యువరాజ్, నిషి, వైజయంతి కిందికి వస్తారు. అక్క నన్ను సీఈఓని చెయ్యి అని యువరాజ్ వచ్చి గొడవ పడుతూ ఉంటాడు. నీకు ఎక్స్‌పీరియన్స్ లేదు. నేను చెయ్యను అని కౌశికి తేల్చి చెప్పేస్తుంది. వెంటనే యువరాజ్ లోపలికి వెళ్లి గన్ తీసుకువచ్చి, అక్క నువ్వు నన్ను సీఈఓని చేయకపోతే ఇదిగో ఈ రివాల్వర్‌తో పని చెప్పాల్సి ఉంటుంది. చావుతో మొదలవుతుంది అని యువరాజ్ వార్నింగ్ ఇస్తూ ఉంటాడు.